నమస్తే. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్లో మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ పరిశ్రమలో అర్ధరాత్రి రసాయనాలు కలుపుతూ ఉండగా ప్రమాదం జరిగి నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. హుటాహుటిన విశాఖ ఇండస్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. గాయపడ్డ కార్మికులను జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్లో మరో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ పరిశ్రమలో అర్ధరాత్రి రసాయనాలు కలుపుతూ ఉండగా ప్రమాదం జరిగి నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. హుటాహుటిన విశాఖ ఇండస్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. గాయపడ్డ కార్మికులను జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో మరో కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. నలుగురికి గాయాలయ్యాయి. జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ చంద్రిక, అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో 48 గంటలు గడవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి కూడా మనం ఏదైతే ఎసెన్షియల్ ప్రమాదం ఏదైతే జరిగిందో ఇదే తీరున ఈ రసాయనాలు వెలువడడం, దానికి ఎలక్ట్రికల్ తోడడంతో ఇగ్నిషన్ ఆనవడమే ఈ యొక్క ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఒకరికి అందులో 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుపుతున్నారు. ముగ్గురు జార్ఖండ్ వాసులు కాగా ఒకరు విజయనగరం చెందిన సూర్యనారాయణగా గుర్తించారు. నలుగురిని రాత్రి 1 గంటల సమీపంలో ఆసుపత్రికి తరలించారు. రాత్రి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం ఆయన కూడా నేరుగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తో మాట్లాడి క్షేమ సమాచారాలు కనుక్కున్నారు. వెంటనే వారికి సత్వరమే చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వారికి చికిత్స కూడా అందించాలని, మెరుగైన వైద్యం కూడా అందించాలని కూడా అధికారులతో ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే వాళ్ళకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా మరొక ప్రాంతానికో లేకపోతే అత్యధిక వసతులను సదుపాయాలు ఉన్న హాస్పిటల్ తరలించి వారికి చికిత్స అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి 12:30 గంటల్లో ఈ ప్రాంతంలో బి బ్లాక్ 1 మొదట అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు గుర్తించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క బాధితుల క్షేమ సమాచారాన్ని, అదేవిధంగా వారి పరిస్థితిని కూడా ఆరా తీస్తున్నారు. ఈసారి ఫార్మా సిటీలో ఎటువంటి ప్రమాదం జరగకుండా సత్వరమే చర్యలు చేపట్టాలని, దీనికి శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించాలంటూ కూడా ఆయన నేరుగా కొంతమంది ప్రజలతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయా శాఖల ఒక ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దీనికి మనం ఈ ప్రమాదాలను ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రతి ఒక్క అధికారి దీనిపైన నిబద్ధమై ఉండాలని చెప్తున్నారు. నిన్న ఆయన సుమారు ఫార్మా సిటీలో ఆయన చూసిన తర్వాత ఆ యొక్క ప్రదేశాలని, ఆ యొక్క బీభత్సకర వాతావరణ దృశ్యాలను చూసిన తర్వాత ఒక్కసారిగా చలించిపోయారు. అదేవిధంగా బాధితులతో మాట్లాడినప్పుడు కూడా నేనున్నాను అంటూ మీరు భయపడిన అవసరం లేదు, మీకు అన్ని విధాలా మీ ప్రభుత్వం అండగా ఉంటుందో కూడా భరోసా కల్పించారు. ₹1 కోటి, అదేవిధంగా చనిపోయిన వారికి కుటుంబాలకు ₹1 పాటు, గాయాలైన వారికి 50 లక్షలతో పాటు 25 లక్షలు కూడా ఆయన ప్రకటించారు. ఇక్కడతో ఆగిపోయేది కాదు, ఈ ప్రమాదాలు జరగకుండా నివారించే దిశగా అధికారులు పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా మేనేజ్మెంట్ వైపు కూడా ఆయన చాలా సీరియస్ గా ఆయన అటాక్ రూపంలో ఇవ్వడం జరిగింది. నిర్లక్ష్యం వహిస్తే వారి ఎంతటి వారైనా కూడా వారికి చెక్ పెట్టే విధంగా కూడా చర్యలు చేపడతామంటూ కూడా ఆయన సూటిగా చెప్పడం జరిగింది. విజయ చంద్రిక. ఓకే సతీష్.